మహబూబాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. కొత్తగూడెం మండలం పొగ్గులపల్లిలో యూరియా బస్తాల కోసం బారులు తీరారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడలేక క్యూలైన్లలో ఆధార్ కార్డులు బస్తాలు పెట్టి నిరీక్షిస్తున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు రైతులు. అధికారులు స్పందించి యూరియా ఇప్పించాలని కోరుతున్నారు. మాది గుండంపల్లి సహకార సంఘం సొసైటీలో యూరియా బస్తాలు ఇస్తారంటే వచ్చిన 8:30 వరకు. ఇప్పటి వరకు ఒక బస్తా లైన్ కదులు లేదు. వందల మంది ఉన్నాం. 1000-2000 బస్తాలు వచ్చినాయి అంటారు. మరి పొద్దుడు సాంతి ఇప్పటి వరకు ఇస్తారు. లైన్లో నిలబడి కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడే పొలాలకు మందులు ఇంకా నాట్లేదు. యూరియా బస్తాలు ఇంత లైన్లు కడతాను. మరి 800-900 ఇస్తే ఇంకెంత ఇబ్బంది పడాలో. ఈ మొక్కజొన్న కర్రలకి ఇద్దామంటేనే ఇంత ఇబ్బంది పడతాను. కొంచెం యూరియా ఎక్కువ డెలివరీ చేసి గవర్నమెంట్ మా రైతులందరికీ యూరియా ఎక్కువ సబ్సిడీ చేయాలి. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా తొందరలు ఇవ్వాలా అని కోరుకుంటూ మాట్లాడుతున్నా. నాకైతే ఇంత ఇబ్బంది పెట్టొద్దు అనేది గవర్నమెంట్ దయ తెలవాలని నాకు. నరకిద్ద తినకుండా వచ్చినాం. ఇప్పుడు 3:30-4 అవుతుంది. అన్నం లేదు, సున్నం లేదు. మొత్తం లైన్లో ఇంతవరకు లైన్లు ఉన్నాం. ఏం చేస్తుందో గవర్నమెంట్ అయితే కొంచెం దయ తెలిసి మాకు యూరియా బస్తాలు ఇవ్వాలని. యూరియా తీసుకుంటామని పొద్దున 8 వచ్చినాం సార్. 10 గంటల వరకు ఐడి వచ్చింది. ఇంతవరకు లైన్ లేదు సార్. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినాం. అక్కడ లైన్ ఉన్న వాళ్ళకి కూడా 5 బస్తాలు ఇస్తున్నారు. ఒకటి నాను అని ఇస్తున్నారు సార్. భార్య వాళ్ళు నాటికి వెళ్ళిండ్రు. పిల్లల్ని తీసుకొని వచ్చినాం సార్. అన్నం పొద్దున అంటే లైన్ ఉండండి మా కోసం ఉన్నారా లైన్ అంటున్నారు సార్. ఆశ అబ్బాయి ఆయన కసుకుంటాండి ఏమన్నా అంటే సార్. అంటే అక్కడ షార్టేజ్ వస్తున్నాయి. మేమేం చెయ్యం, మీ అవసరం కదా, మా కోసం చేస్తాను వ్యవసాయం అంటున్నారు సార్. ఏమో సార్ లైన్ నిన్న ఈ టైం ఉన్నాం సార్. పొద్దున్నుండి ఈ టైం వరకు ఉండి మా కార్డు రావటం అయిపోయినాయి సార్. వస్తాడు మళ్ళీ ఉత్తనే పోయినా మళ్ళీ ఇప్పుడు